ఈ డ్యూటీలు ఏంటండి బాబు? సంవత్సరాలు చేసుకోగలదా? రాత్రులు కూడా ఏం లేదు. మీ తమ్ముడిని నీకు అప్పగించడం కోసం రాత్రం లేదు పగలం లేదు ప్రతి వీధిలోకి సందులోకి గొంతులోకి తెగ తిరిగి వస్తున్నాం. చూడు ప్రపంచంలో ఒకే రకమైన పోలికలు ఇంచుమించు ఉంటారని విన్నాను గాని మరీ ఇంత జిరాక్స్ కాపీలా ఉంటారని నేను అనుకోలేదు. కావాలంటే ఒకేలా ఉంటారని తెలియనోడు నువ్వేం పోలీసులే. ఏదైతేనే అన్నదమ్ములు కలుసుకున్నారు. మరి ప్రయాణం అవుదామా? ఎక్కడికి? ఎక్కడికేంటి? మీ ఊరికి. దేనికేంటి? మీరు ఇస్తానన్న 2 ఎకరాలు తీసుకోవడానికి. 2 ఎకరాల సంగతి అటు ఉంచో, ముందా 10,000 ఇలాగే. 10,000? ఆ సంగతి నీకెలా తెలుసు? ఇదిగా తెలుస్తాడు కలిదేంటి ట్విన్స్. ఓ ముందా 10,000 10,000 ఇంకా ఎక్కడ ఉంటాయండి? మా అయ్యగారికి 2 సెటప్లు. 3 సెటప్లు. నీ 3 సెటప్లు 30 సెటప్లు నాకు కలదు. ముందా 10,000 నాకు సీఏ గారు చెప్పగలనా? రేపో మాపో ప్రమోషన్ లిస్ట్ లో ఉన్నాను. సీఏతే చెప్పి నా నోట్లో మట్టి కొట్టద్దు. కావాలంటే ఆ 2 ఎకరాలు నాకు ఇవ్వద్దు. అదే అలాగని నువ్వు ఇచ్చిన 10,000 నన్ను అడగద్దు. అన్నయ్య ఏడుస్తున్నాడు, వదిలే. ఇదిగా తమ్ముడు చెప్పాడు, నువ్వు గెత్తనా ఫేస్ చూపించగా. అదే 10,000. కలాము తల్లిని నమ్ముకుని గ్లామర్ ఫీల్డ్ లో గ్లామర్ ఫీల్డ్ మోస్తూ వచ్చి కాలే కడుపులతో వచ్చిన మీకు మీ కష్టాలు తీరేలా మీకు సాయం చేయడానికి నేను ప్రయత్నిస్తాను. మీకు సాధనతో సమానంగా గౌరవం లభించకపోయినా కనీసం మర్యాదగా పలకరించినా మనం ఎంతో ఆనందపడతాం. ఒరే వసే అని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా అంటూ ఉంటుంటే మనకెంతో బాధ కలుగుతుంది. నిర్మాతలు ఇచ్చే 350 మీకు మీ కుటుంబాలకి ఏం సరిపోతుంది? ఇదంతా ప్రభుత్వం చూసి ఊరుకోకూడదు, ఏదో ఒకటి చేయాలి అంతే. మీ జూనియర్ ఆర్టిస్టుల యూనియన్ కి 10 లక్షల రూపాయలు విరాళం ఇస్తున్నాను. అంతేకాకుండా మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే నా దగ్గర రావడానికి ఏమాత్రం సందేహపడద్దు. ఓకే అన్నా, నువ్వు దేవుడు అన్నా. నువ్వు చేసిన మేలు జన్మలో మర్చిపోలేమన్నా. నేను దేవుణ్ణి కాదు, మా ఊరి మనిషిని. ఇదిగో డైరెక్టర్ అయ్యా, వరకు చాలు కానీ టేక్ చేయవయ్యా. గొడ్లు పొలానికి పోయా ఒకసారి రిహార్సల్ చేస్తే మంచిదేమోనని. ఎందుకు మళ్ళీ రిహార్సల్స్? కూర్చొని చెప్పేమో అక్కడ డబ్బింగ్ లో చూసుకోవచ్చు. అంతేనంటారా? మరి సరే, ఇదిగో నేను ఖర్చు చెప్పేంత వరకు 1 నుంచి 50 దాకా అంచెలు చదువు. ఖర్చు చెప్పకపోతే 50 చదువు. డైరెక్టర్ గారు నా డైలాగ్ ఏం చెప్పమంటారు? అది నువ్వు ఎక్కడ చదివేసాయి? ఎక్కడ? నువ్వేమో ఏబిసిడీలు చదువు. ఇదిగో నువ్వేమో కబడ్డీ 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 తొడగొట్టకు, చచ్చిపోతారు. రెడీయా? కెమెరా యాక్షన్. 2 2 2 4 ఇదిగో కెమెరామేనా, ఎందుకు మధ్యలో నువ్వు? లైట్ బాయ్ అండి. వారిని దుంపజంగా వాడు లైట్ బాయ్ అని నీకు తెలుసు, నాకు తెలుసు, జనానికి ఏం తెలుసు అంట. ఇగో ఫిరు డబ్బా ఎంత వరకు కెమెరా ఆపద్దు. కానీ 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 నువ్వు కానీ నువ్వు ఎత్తుకో. కబడ్డీ 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 కూడా మన సినిమాల్లో యాక్టింగ్ ఎంత సులువుగా ఉంటుందో నాకు తెలియదు. లేకపోతే చిన్నప్పుడే వచ్చేసి సూపర్ స్టారా మెగాస్టారా? మెగాస్టార్ చిరంజీవినే డామినేట్ చేసేది. నాకు ఇప్పుడు భలే ఆనందంగా ఉంది. మనందరం కలిసి నెలకు కనీసం 4 సినిమాలను నటించాలా. ఇంకో ప్రొడ్యూసర్ గారు, నాకు తెలియక అడుగుతాను, సినిమా మొదలైనప్పటి నుంచి యాక్షన్ నువ్వే చెప్పిస్తున్నావు, కట్టు నువ్వే చెప్పిస్తున్నావు, ఇక డైరెక్టర్ గా నేనెందుకయ్యా? సినిమాకి డైరెక్టర్ గా నీ పేరు వేయిస్తాను. స్టార్ట్ కట్టు వచ్చే పిక్చర్లు చూసుగారు, సరేనా? అబ్బో, ఇలాంటి సౌకర్యం కూడా ఒకటి ఉందా? కొబ్బరికాయ గుమ్మడికాయ ఒకేసారి కొడతారేందయ్యా?
పొద్దున కొబ్బరికాయ కొట్టడం మర్చిపోయావులే. సినిమా మొదలు పెట్టేటప్పుడు కొబ్బరికాయ, అయిపోయిన తర్వాత గుమ్మడికాయ కొట్టడం సినిమా వాళ్ళ ఆచారం. ఒక రోజులో అయిపోయే సినిమా కదా అని చెప్పి రెండు ఒకసారి కలిపి కొట్టేవాళ్ళు. అంటే సినిమా అయిపోయింది అనమాట షూటింగ్. నేనుగా చెప్పేది ఆయన చెబుతాడులే. గురువు గారే, మీరు సినిమా మొదలెట్టిన దగ్గర నుంచి చూస్తున్నాడు. సిగరెట్ పేల్చడమే కనిపిస్తుంది కానీ పొగరావడం కనబట్టండి. ఇది మామూలు. మీరు హోటల్ రూమ్ రెస్ట్ తీసుకోండి. వారం రోజుల్లో ఫస్ట్ కాపీ వచ్చింది. దాన్ని ప్రముఖ నిర్మాత కళ్యాణ్ గారి చేత పంపిద్దాం. తర్వాత అయితే మేము ముగ్గురు మా రూమ్ కి వెళ్ళిపోతాం. నేను ఒక మాట చెప్పేదా, మీరు నలుగురు బాలాజీ ల్యాబ్ కళ్యాణ్ గారు వస్తున్నారు. ఆయన పంపిస్తారు మొత్తం. అంతే. ఏ మంగారావు, నువ్వు చెప్పినట్ట కళ్యాణ్ కొనకపోవాలా? నా పల్నాడు దెబ్బేంట చూపిస్తా. అదిగో సి కళ్యాణ్ గారు వస్తున్నారు. ఏ మంగారావు, బజ్జీలు బోండాలు అమ్మటం మానేసి సినిమా తీసావంట?